నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ చక్కగా బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి న్యూ యోగా బ్యాచెస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. మనకు ట్రెండింగ్ ఎలా మారిపోయింది అంటే, నార్మల్గా చేసే యోగా కంటే కూడా చైర్తో ప్రాక్టీస్ చేసే యోగా, వాల్ దగ్గర చేసే యోగా, అంటే ప్రాప్స్ యూస్ చేసే యోగాకి చాలా క్రేజ్ వచ్చేసిందండి. రియలీ అలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇంట్రెస్ట్ పెరుగుతుంది, అందువల్ల అవి ట్రెండింగ్ అయిపోతున్నాయి. సరే, నన్ను చాలామంది అడిగారు, మేడం చైర్ తోటి చేసే యోగా ప్రాక్టీసెస్ వెయిట్ లాస్ కోసము, ఓవరాల్ ఫిట్నెస్ కోసము చూపించండి అని. సో ఆ ప్రాక్టీస్ ఇప్పుడు మనం చైర్ తోటి చేసేద్దాం. చక్కగా హ్యాపీగా చైర్ సపోర్ట్ తీసుకొని చేస్తాము. ఎక్కువ టైం చేయొచ్చు, చాలా చాలా ఈజీగా కూడా చేయొచ్చు. చేసేద్దామా? చూడండి, ఇలా చైర్ తీసుకోండి. చూడండి, రైట్ లెగ్ని చైర్ మీద ఉంచుకోండి. ఫస్ట్ సపోర్ట్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత హ్యాండ్ సపోర్ట్ కూడా అవసరం లేదు. ఇలా చైర్ పట్టుకొని చూడండి, బాగా లెగ్ బాగా స్ట్రెచ్ అయ్యేదాకా ముందు వరకు రండి. ఇలా బ్యాక్ 1 2 3 4 5. చక్కగా స్ట్రెచ్ చేసుకొని బాగా మెయింటైన్ చేయండి. బ్యాక్ లెగ్ మ్యాక్సిమం స్ట్రెచ్ అయ్యేలాగా చూసుకోండి. మీరు 2 హ్యాండ్స్తో సపోర్ట్ కావాలంటే కూడా తీసుకోండి. తర్వాత మెల్లగా సపోర్ట్ తీసేసి కూడా మెయింటైన్ చేయగలుగుతారు. అది ఎప్పుడు వస్తుంది? బ్యాలెన్స్ బాగా ఫ్లెక్సిబిలిటీ పెరిగిన తర్వాత వచ్చేస్తుంది అనమాట. డీప్ బ్రీతింగ్, ఇన్హేల్, సెంటర్. తర్వాత లెఫ్ట్ లెగ్ చూడండి, 1 2 3 4. అటు సైడ్కి వెళ్ళైనా కూడా చేయొచ్చు. బాగా స్ట్రెచ్ చేసుకొని డీప్ బ్రీతింగ్ మెయింటైన్. ఒక 10 సెకండ్స్ నుంచి 20 సెకండ్స్ వరకు ఉండొచ్చు. బ్యాక్ కూడా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. స్లోగా రిలీజ్. నెక్స్ట్ చూడండి, ఇలా లెగ్ని స్ట్రెచ్ చేస్తాము. తర్వాత ఇలా హెడ్ డౌన్ చేస్తాం. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, exhale down, inhale up, exhale down. Maintain చేద్దాం. 2 4 6 8 10 12. Inhale up, maintain చేద్దాం. 2 4 6 8 10. Slowly center. Deep breathing అండ్ డీప్ బ్రీత్ అవుట్. సేమ్ ఇలానే ఆపోజిట్ లెగ్ కూడా చేద్దాం. చూడండి, డీప్ బ్రీత్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్ చేసి మెయింటైన్ చేద్దాం. 2 4 6 8 10. Exhale down. 2 4 6 8 10. Inhale, center. Slowly down. ప్రాక్టీసెస్ చేసేటప్పుడు మనకు కొంచెము చైర్ మూవ్ అవ్వకుండా వాల్ సపోర్ట్ తీసుకొని చైర్ వాల్కి ఉండేలాగా చూసుకున్నారంటే స్ట్రెచ్ అనేది ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా సైడ్కి 1 2 3. ఇది సైడ్. ఇంతకుముందు మనం స్ట్రైట్గా చేసాం, ఇప్పుడు సైడ్కి చేస్తున్నాం. ఇలా నీ రైట్కి ఉంది, బెండింగ్ ఏమో లెఫ్ట్కి. మెయింటైన్ చేద్దాం. 2 4 6 8 10 12. ఇన్హేల్, సెంటర్. ఇప్పుడు లెగ్ని స్ట్రైట్ చేసి సైడ్. 2 4 6 8 10 12. మళ్ళీ 1 more time. చూడండి, బాగా సైడ్కి వచ్చిన తర్వాత ఈసారి హ్యాండ్స్ని సైడ్కి స్ట్రెచ్ చేసుకొని 2 4 6 8 10. స్లోగా స్ట్రెచ్ చేసి సైడ్. 2 4 6 8 10 12. ఇన్హేల్, సెంటర్. ఇదే విధంగా లెఫ్ట్ లెగ్తో కూడా ప్రాక్టీస్ చేసేసుకోవచ్చు. బ్యాక్ తిరిగి ప్రాక్టీస్ చేసేసుకోండి. తర్వాత చూడండి, రైట్ లెగ్ని ఫ్రంట్కి ట్విస్ట్,
ఎంత నడుము తిప్పగలిగితే అంత చక్కగా ట్విస్ట్ చేయాలి. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. రిలీజ్. లెఫ్ట్ ట్విస్ట్, రిలీజ్. రైట్ ట్విస్ట్. సపోర్ట్ తీసుకొని చేశారంటే బాగా ఎక్కువ ట్విస్టింగ్ అనేది మనకు నడుములో చూడగలుగుతాం. బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, బ్యాక్ మజిల్స్ బాగా ఫ్యాట్ లాస్ అనేది బాగా జరుగుతుంది. బోన్ కూడా, స్పైన్ బోన్ కూడా చాలా స్ట్రెంగ్తన్ అవుతుంది. రిలీజ్. ఆపోజిట్. ఇక్కడ కూడా హ్యాండ్ పట్టుకొని కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. డీప్ బ్రీతింగ్, రిలీజ్. లెగ్స్ని ఒక్కసారి షేక్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, ఇలా ముందుకొచ్చి ఇది రైట్ లెగ్, లెఫ్ట్ ఎల్బోన్ డౌన్ చేస్తున్నాను, చైర్ పట్టుకుంటున్నాను, ఆపోజిట్ హ్యాండ్ బ్యాక్కి తీసుకుంటున్నాను. మెయింటైన్ చేద్దాం. 2 4 6 8 10. రిలీజ్. చాలా సింపుల్గా ఉంటాయి. చూడండి, హ్యాండ్ని బ్యాక్ ట్విస్ట్ చేసుకుందాం. 2. పొట్ట మీద బాగా ప్రెషర్ వస్తుంది. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, బ్యాక్ పెయిన్ వాళ్ళకి చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. ఎన్నిసార్లు చేసినా మళ్ళీ చేయాలి అని అనిపించే ప్రాక్టీసెస్ ఇవి. ఇన్హేల్, సెంటర్. చూసారు కదా, చైర్ సపోర్ట్ తోటి బాగా ప్రెషర్ వచ్చే ఆసనాసు ఈజీగా ఎలా చేయొచ్చు అన్నది. సో రెడీ ప్రాక్టీస్కి అనుకున్న వాళ్ళు హ్యాపీగా చేసేసుకోండి. ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో చేయండి, చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. మార్నింగ్ టైం లేదనుకున్న వాళ్ళు, నైట్ షిఫ్ట్స్కి వెళ్తారు అనుకున్న వాళ్ళు ఈవినింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. మనం భోజనం చేసిన తర్వాత ఒక 4 hours గ్యాప్ ఉంటే సరిపోతుంది. లైట్ ఫుడ్ తీసుకుంటే కనుక 2 to 3 hours సరిపోతుంది. రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి ఏ రిజల్ట్ అయినా మనకు కనిపిస్తుంది. రోజు ప్రాక్టీస్ చేసి చూడండి, ఎంత వెయిట్ ఉన్న వాళ్ళైనా సరే మెల్లమెల్లగా తగ్గుతూ వస్తారు. ఓవర్ డైట్లకి ఏది వెళ్ళకండి, స్ట్రెస్ తీసుకోకండి. చాలా రిలాక్సింగ్గా నేను యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా హాయిగా బాడీ నా మాట వింటోంది, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని మనల్ని మనం మోటివేట్ చేస్తే ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో మీకు రిజల్ట్ కూడా అంత చక్కగా ఉంటుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.